అండ్ మీకు ఒక మంచి ర్యాపిడ్ ఫైర్, మంచి అని నేను చెప్పను, మీరు చెప్పాలి అయిపోయిన తర్వాత. అండ్ మీరు యాక్టర్ అయిన తర్వాత మీలో మీరు అంటే అరే నాలో ఇది కూడా ఉందా అని రియలైజ్ అయిన ఒక విషయం ఏంటండి? తెలుగు మాట్లాడటం. అంటే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడతానా అనేది రియలైజ్. నేను అవడం కదా, నాకు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తే ఓహో అప్పుడు తెలుగులో అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు తెలిసిన వాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు. ఓకే, ఇదైతే చాలా మంచి కాంప్లిమెంట్. అండ్ దర్శి గారు, రాహుల్ గారు వీళ్ళిద్దరిని మీ ఇంటికి పిలిస్తే వాళ్ళకి మీరు ఏం వండి పెడతారు? నేను వాళ్ళిద్దరూ వండి పెడతారు నాకు, ఇప్పుడు నేను వండను. వాళ్ళే వండుతారు. ఓ, అంటే మీ ఇంటికి పిలిచిన వాళ్ళే వండితే బాగుండదు. నాకు ఫుడ్ ఏది కావాలన్నా హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా ఏదైనా తినాలనిపించినా లేకపోతే మంచి ఏదైనా కావాలంటే వాళ్ళు బాగా, ఇప్పుడు సరే మీరు కాదు మీ మదర్ మీ వైఫ్ ఎవరైనా సరే ఏం వండి పెడతారు? వాళ్ళకి ఏది ఇష్టం అనేది మీకు ఏం ఐడియా లేదా అని? నాకు మెనూ చెప్పేదే రాహుల్ అండి. కాదు, ఇంటికి వచ్చినప్పుడు కాదు, మినిమం 1 వీక్ అయినా మెసేజ్ పెడతా వచ్చినాయి ఏమైనా కొత్తవి అని, ప్లేసులు చెప్తాడు, తెప్పించు తింటా. నాకు ఫుడ్ గైడ్ అయితే హైదరాబాద్లో. మీకు వాళ్ళే వండి పెడతారు? నేను వాళ్ళ ఇంట్లో రాహుల్ రసం బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, టమాటో రసం. మామూలుగా అయితే రసం నేను ఎక్కడ తిన్నాను, రాహుల్ చేసింది తింటా. దర్శి ఫుడ్ గుర్తులేదు. అయితే వాళ్ళిద్దరు బాగా వంటలు చేస్తారు, రాహుల్ బాగా చేస్తాడు. అండ్ ఇప్పటి వరకు యాజ్ అన్ యాక్టర్ మీరు ఫీల్ అయిన అచీవ్మెంట్, అంటే నేను ఇది అచీవ్ చేశాను అని ఏ మూమెంట్లో ఫీల్ అయ్యారు మీరు? ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ మీరు లాస్ట్ చూసి బాగా నవ్వుకున్న మూవీ ఏంటి? సామజవర్గమన. ఓకే, మీ మూవీస్ మీరు చూస్తారా అయితే? అంటే కొంతమందికి ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదా వాళ్ళ మూవీస్ వాళ్ళు అంటే రిలీజ్ అయిపోయిన కొద్ది రోజులు పోయాక చూడటం తగ్గిపోతారు. కాకపోతే రిలీజ్ అయినప్పుడు థియేటర్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హిలేరియస్ ఫిల్మ్ అన్నప్పుడు వెళ్ళి చూస్తే వాళ్ళతో చూస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది. అండ్ మీరు ఎక్కువ సార్లు చూసిన 3 మూవీస్ ఏంటి? అంటే రిపీట్ మోడ్లో చూస్తుంటారు కదా కొంతమంది, అలా. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసింది నేను చెప్పే దాంట్లో నువ్వు నా నచ్చే ఒకటి ఉంటుంది. నా సినిమాల్లో వస్తే మెంటల్ మొదలు ఎక్కువ చూశాను. ఇంకా ఈ మధ్యన అంటే కేజీఎఫ్ ఎక్కువ చూశాను. ఓకే. అండ్ మీకు షూట్ లేని టైంలో మీరు చేసే ఒక 3 పనులు ఏంటి? లేవటం, తినటం. లేవటం ఎవరన్నా పడుకోవడం అని చెప్తారండి, లేవటం నాకు పనేనండి. లేవడమే పెద్ద పని. తర్వాత తినటం పెద్ద పని, మళ్ళీ పడుకోవడం కూడా. ఓకే. అండ్ బెస్ట్ వే టు బీ హ్యాపీ అంటే ఏమని చెప్తారు? అంటే నన్ను అడుగుతాను, మీరు హ్యాపీగా ఉండడానికి మీకు బెస్ట్ వే ఏంటి? నాకా లేకపోతే నన్ను చెప్పమంటారు? నాకు నేను కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోను. సో కంపారిజన్స్ లేనప్పుడు, లేకపోతే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, థర్డ్ పర్సన్ గురించి మీరు అడిగారు, సినిమా వాళ్ళు కాబట్టి చెప్పాను. థర్డ్ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడటం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు.